అలాగే మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే వృషభ రాశి. మరి ఈ వృషభ రాశి వారికి కూడా వచ్చేసి ఈ వారంలోనే అంటే ఆదివారం నుంచి శనివారం వరకు 23వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మరి వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అంటారు? అలాగే వీరికి ఈ వారం మొత్తంలోని వీరి గ్రహస్థితి ప్రకారం ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు గురువు గారు? తప్పకుండా అమ్మా. వృషభ రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు జన్మ గురువు అవుతాడు. వ్యయస్థానంలో కుజుడు యొక్క సంచారం, లాభస్థానంలో రాహు, దశమంలో శని యొక్క సంచారం, ద్వితీయ స్థానంలో రవిశుక్రుల యొక్క సంచారం, తృతీయంలో బుధుడు ఉంటాడు. అలానే పంచమ స్థానంలో కేతువు యొక్క సంచారం వల్ల ఇక్కడ ఏదైతే రాస్యాధిపతి ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల కొంత లాభం కలిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక పరంగా పుంజుకునే అవకాశం ఉంటుంది. అలానే లాభస్థానం రాహు యొక్క ఫలితం వల్ల ఆర్థిక ఆదాయం బాగా పెరుగుతుంది. అలానే ఏదో ఒక పని చేయాలి, సంతృప్తికరంగా నేను ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన అనేది బాగా కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లాభాధిపతి కూడా వీళ్ళకి జన్మస్థానంలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా కొంత ఖర్చులు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది. దాని ద్వారా ఖర్చులు కూడా పెరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి కొంత ద్వితీయ స్థానం రవి యొక్క ఉండటం వల్ల, రవి ఏదైతే ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల ఇంటిలో కుటుంబంలో కొన్ని కలహాలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. ఎలాంటి కూడా ప్రాబ్లమ్స్ రాకుండా ప్రతి విషయాన్ని కూడా కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్తే వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే వివాహ ప్రయత్నాలు కొన్న సఫలీకృతం కాకుండా కొంత ఆందోళన చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వ్యాపార పరంగా కూడా లావాదేవీలను జరపకుండా ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా కొనసాగించుకు ముందుకు వెళ్ళాలి. దాంతోపాటు విదేశాలకు వెళ్ళే విషయాల్లో కొంత ఆసక్తికరంగా చూపించడం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెండుగా కనపడే అవకాశాలు ఉండటం, అలానే వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అంటే ఉద్యోగస్తుల్లో అసంతృప్తి, వ్యాపారంలో వచ్చే లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి, కానీ ఉద్యోగులకు మటుకు తోటి సహచరులతోటి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతానం ద్వారా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పని కూడా నేను చేయాలి, ఒక నిర్ణయాత్మకంగా ఏదో విషయాన్ని ఆలోచన చేసి ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే వీళ్ళకి కలుగుతుంటాయి. అంటే నేను ఇది చేయాలి, ఇది చేయకపోతే నేను ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అంటే మానసికంగా ఆలోచన అనేది మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అంటే ఆలోచనలో మార్పులు జరగాలంటే కొన్ని విషయాలకి ఆకట్టుకొని చంద్రుడు గ్రహం వల్ల స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరమైన నిర్ణయాలు, స్థిరమైన ఆస్తి కొనుగోలు చేయటం, అలానే స్థిరంగా ఉండటం, ప్రతి దానిలో కూడా ఆ ఆలోచన సరళు మార్పులు జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. అంటే ప్రతి దాన్ని కూడా కొంత ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళాలి. వెళ్ళటం వల్ల కూడా వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులు కొంత అధిక ఏకాగ్రతతో ముందుకు వెళ్ళాలి. స్త్రీలకు వచ్చే నూతన ఆలోచనలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. చిరు వ్యాపారులకు కూడా అనుకూలమైన విషయాలు జరిగే అవకాశం ఉంటుంది. అంటే అధిక పెట్టుబడులు పెట్టకుండా ఉన్న వ్యాపారాన్ని కొనసాగించటం, ఏదో లేనిపోని ఆలోచనలన్నీ కూడా పెట్టుకొని అనవసరమైన డిస్టర్బెన్స్, మానసికంగా ఆందోళన పడే అవకాశాలు వీళ్ళకు ఉన్నాయి. అంటే ఏదో విషయం మీద వీళ్ళు మానసికంగా ఆందోళన పడకూడదు. ఏదో విషయం మీద ఆలోచనలు పట్టడం వల్ల కూడా మానసికంగా ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది. ఏదో ఒక విషయాన్ని మీద కాన్సన్ట్రేషన్ చేసి నిర్ణయానికి వచ్చే అవకాశాలే బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఈ వారంలో అంతా కూడా ప్రయత్నాలు వాళ్ళకి సఫలీకృతం అవుతాయి. కానీ ఆందోళనతో కూడిన ప్రయత్నాలు మాత్రం సఫలీకృతం అవుతాయి. అంటే ఆందోళన పడతారు, ప్రయత్నం సఫలీకృతం ఉంటుంది. అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమీ లేవు, కానీ వీళ్ళు ముఖ్యంగా ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగతావన్నీ కూడా మనకు ఆరోగ్యం ఒకటి, ఇంటిలో కుటుంబ విషయాల మీద అంటే భార్యాభర్తల మధ్యలో సమస్యలు రాకుండా జాగ్రత్తగా వహించడం మంచిదమ్మా. ఓకే. వృషభ రాశి వారికి వచ్చేసి ఈ వారంలో ఎలా ఉండబోతుంది, అలాగే ఈ వారం మొత్తంలోనే మీరు ఎటువంటి ఫలితాలు అందుకోబోతున్నారు అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. అలాగే ఏంటంటే గురుగారు, ఈ వారంలో చెప్పారు వీళ్ళకి కాస్త ఆందోళనగా ఉంటుంది కుటుంబ సభ్యుల పరంగా కానీ బయట స్నేహితుల పరంగా కానీ అని చెప్పేసాను. సో ఇటువంటి వాటి నుంచి వీళ్ళు బయటపడాలి అన్నా కానీ, ముఖ్యంగా ఆదాయం పరంగా వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు రావాలి అన్నా కానీ, సో మరి ఈ వారం మొత్తంలోని మరి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది, అలాగే ఏ దేవుణ్ణి ఆరాధిస్తే వీరికి బాగుంటుంది అంటారు? ప్రతిరోజు కూడా వీళ్ళు కుబేర మంత్రాన్ని చదవాలి. ఓం యక్షాయ కుబేరాయ విశ్రాణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని. అలానే వీళ్ళు చేయాల్సిందంటే ఆరోగ్యపరంగా నష్టం జరగకుండా ఉండాలంటే సూర్యభగవానుడు ఆరాధన చేయాలి. ఆదిత్యాయుధే శాస్త్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, గోధుమలు ఈ వారంలో గోధుమలు ఎర్రని వస్త్రాన్ని దానం చేస్తే చాలా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆదాయానికి కుబేర మంత్రాన్ని ప్రతిరోజు కూడా చేయటం వల్ల నిర్ణయాత్మక శక్తి వస్తుంది, ఆందోళన తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఓకే.